వ్యక్తి ఎదుగుదలకు సలహా పాత్ర అత్యవసరం, అత్యంత అవసరం కూడా. దీనివల్ల దశ దిశ తెలిసి గమ్యం వైపు దూసుకుపోయి సులభంగా విజేతలు అవుతారు. మరి మన చరిత్రలో ఒక్కసారి మనం చూస్తే మౌర్య చంద్రగుప్తుడికి చాణక్యుడి సలహాల వలన, అలెగ్జాండర్కి అరిస్టాటిల్ సలహాల వలన, మన జాతిపిత ఎంకే గాంధీకి గోపాలకృష్ణ గోఖలే సలహాల వలన, మొఘల్ చక్రవర్తి అక్బర్కి బైరామ్ ఖాన్ సలహాల వలన, చివరిగా మన మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ సలహాల వలన, వీరు వాళ్ళ సలహాలు పాటించి ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని జీవితాంతం సుఖంగా బతికారు. చూసారా, అంతటి ఇంపార్టెంట్ ఉంది సలహాలకి. ఒక రకంగా చెప్పాలంటే వారు స్వర్గస్థులైనా ఇంకా వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీరు కూడా అంతటి సలహాలను ఒక బిజినెస్లా అవలంబించి నేమ్, ఫేమ్, సక్సెస్ స్థిరపడాలని మీకు వెల్కమ్ చెప్తూ, నేను మీ ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మరి సలహా అంటే ఇతరులకు కాంటెక్స్ట్ అండ్ టైం పరంగా రికమెండేషన్ కావచ్చు, వార్నింగ్ కావచ్చు, ఏదైనా కూడా సలహానే. ఈ సలహాలు మనము 10 రకాలుగా క్లయింట్కి చెప్పవచ్చు. అవి లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ, హెల్త్ అడ్వైజరీ, బడ్జెట్ ప్లానింగ్ అడ్వైజరీ, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ, లీగల్ అడ్వైజరీ, ట్యాక్సేషన్ అడ్వైజరీ, ఎస్టేట్ ప్లాన్ అడ్వైజరీ, డాక్యుమెంటేషన్ అడ్వైజరీ, విల్ డీడ్ కావచ్చు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావచ్చు. ఈ విధంగా 10 రకాలుగా మనము క్లయింట్కి అడ్వైజ్ ఇవ్వవచ్చు. మరి అంటే ఒక రకంగా మీరు ఆలోచించండి, 10 రకాలుగా మీకు ఇన్కమ్ అనేది రెడీగా ఉంది. మరి ఈ సలహాలు మీరు ఎవరికి ఇవ్వాలి అంటే బ్రెడ్ విన్నర్కి, అంటే కుటుంబ భారాన్ని మోసే వ్యక్తికి. రెండవది ట్యాక్స్ పేయర్, ట్యాక్స్ కట్టే వ్యక్తికి. మూడవది కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వారికి. నాలుగవది బిజినెస్ మ్యాన్కి. ఐదవది రేపటి గురించి ఎవరికైతే భయం ఉంటుందో వారి కోసము, కుటుంబాన్ని గురించి ఆలోచిస్తారో వారి కోసము. లాస్ట్గా డబ్బున్న వ్యక్తులకు. వీరికి అడ్వైజ్ చాలా అవసరము. మీ పాత్ర ఏంటంటే వారికి ఏ విధంగా అడ్వైజ్ ఇవ్వాలో నేర్చుకొని సందర్భానుకూలంగా వారికి చెప్పడము. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కీప్ ఆన్ లెర్నింగ్. ఒక్కసారి నేర్చుకున్నాక ఇది చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే నేర్చుకునేంత వరకే మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకు మీరు ఏం చేయాలి? అందుకు మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో, గోల్ ఓరియంటెడ్గా, స్కిల్స్, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ, మీ యొక్క నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి పరుచుకుంటూ, క్లయింట్కి ఎప్పుడు అందుబాటులో ఉంటూ, మరియు అడ్వకేట్, బ్యాంకర్, చార్టర్డ్ అకౌంట్ వీళ్ళు చేసే పని మీరు చేయాలి. మీకు ఇక్కడ అనిపించవచ్చు వాళ్ళు ప్రొఫెషనల్ చేసే పని మేము చేయడం తప్పు కదా అని. కాదు, ఎందుకంటే ప్రొఫెషనల్ చాలా బిజీగా ఉంటారు. వారు కొన్ని చిన్న పనులు చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకర్ ఉన్నాడు అనుకోండి, లోన్ ఎలా వస్తుందనో అని అందరికి చెప్పడు. అడ్వకేట్ అనుకోండి, ఈ లీగల్ డాక్యుమెంట్ చేసుకోమని చెప్పడు. చార్టెడ్ అకౌంట్ అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయమని చెప్పరు. వచ్చిన వారికే చేస్తారు. అంటే క్లయింట్కి ప్రొఫెషనల్కి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయబోతున్నాం. వీఆర్ జస్ట్ లైక్ బ్రిడ్జ్ బిల్డర్. ప్రజల అవసరాలకి, వారి యొక్క లక్ష్యాలకి, వారి యొక్క ఇంపార్టెంట్ను గుర్తు చేస్తూ వారికి మనం గైడెన్స్ ఇవ్వాలి. మరియు ముందు చూపు లేకపోతే ముప్పు వస్తుందంటూ వారు మన మాట వింటారా? తప్పకుండా వింటారు. ఎప్పుడు వింటారంటే నువ్వు వాళ్ళని కీప్ ఆన్ ఫాలోఅప్లో ఉన్నప్పుడు, వారి గురించి ఆలోచించినప్పుడు, వారి గురించి, వారి యొక్క ఆశయాల గురించి నువ్వు వారితో మాటిమాటికి చెప్తున్నప్పుడు. అంతేకాకుండా ఫోకస్డ్గా నువ్వు పనిచేయాలి. ఈరోజు ఒకటి చెప్పి రేపు ఇంకొకటి చెప్తూ పోతే నీ మాట ఎవరు వినరు. సక్సెస్ అయిన వారందరూ పేషెన్స్తో టైం తీసుకొని
వారి వారి జీవితాలలో మాటలు చెప్పి మూటలు సమకూర్చుకున్నారు. అదే పని మనము కూడా చెయ్యాలి. మీకు అడగడము తిరగడము వస్తే చాలు, మీ ముందున్న లక్ష్యాలను మీరు తప్పకుండా సాధించవచ్చు. దీనికి మీరేం చేయాలి? మాతో కలిసి పనిచేయండి. మా వద్ద ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని మీరు డూప్లికేట్ చేసుకుంటూ మీ యొక్క జీవితంలో మల్టిప్లై లాగా ఇన్కమ్ను మీరు సంపాదించుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ కండి. మేము అడ్వైజరీ బిజినెస్ ఎలా చేయాలి లీగల్గా మేము మీకు నేర్పిస్తాం. ఇక్కడ ఎటువంటి మోసం లేదు. మీరు ఒక్కసారి మాతో కన్సల్ట్ అయ్యి మాట్లాడి తెలుసుకున్న తర్వాతనే మీరు చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే మా నెంబర్ ఇచ్చాము, మీరు కాల్ చేయండి. మేము చెప్పడానికి కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి తను బాగుపడితే వారి కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే తన కమ్యూనిటీ బాగుపడుతుంది, కమ్యూనిటీ బాగుపడితే దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఆలోచించి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. మీరు వచ్చారంటే మమ్మల్ని కలవండి, మాట్లాడి మనము ముందుకెళ్దాం. ఈ యొక్క వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మా యొక్క శంకర్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి.